వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. ఇదే కదా మొత్తం వేదాంత శాస్త్రం అంతా ఒక్క మాటలో చెప్తాను వినండి అన్నారు శంకర భగవత్పాలు వారు. ఒక్క మాట ఏమిటయ్యా అంటే 3 మాటలిట. ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మమే సత్యము, మరి జగత్తో మిథ్య అన్నాడు. మరి జీవుడు బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే పో అన్నాడు. ఇక్కడ ఒకటే సారం. ఇది ఎలా అర్థమవుతుందో అయితే ఉపనిషత్తులను చదువుకో, నేను సారాంశం అడుగు ఇదే చెప్పాను అన్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని పరిశీలించాలి. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ముందు ఏం చెప్పాడు? బ్రహ్మసత్యం, తర్వాత జగన్మిథ్య అని మాట చెప్తున్నాడు. ఇక్కడ బ్రహ్మము సత్యమని అవగాహన అయితే అప్పుడు జగన్మిథ్య అర్థమవుతుందట. అందుకు ముందే జగన్మిథ్య చెప్పలేదు, బ్రహ్మసత్యం అని చెప్పారు. అది తెలుసుకోవాల్సింది. బ్రహ్మసత్యం జగన్మిథ్య. మిథ్య అంటే ఏమిటి? మిథ్య అనగానే మనం తొందరపడిపోయి ఏమంటామంటే జగత్తు లేదంటున్నారు అనుకుంటున్నారు. జగత్తు లేదని కాదు, ఇక్కడ లేనిది అని అర్థం కాదు, కానిది అని అర్థం. ఇది తెలుసుకోవాలి. కానిది, లేకపోతే నాస్తి శబ్దం ఉండేది. మిథ్య అని చెప్పడంలో విశేషం ఏంటి ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ముందు మామూలుగానే మనం ఆలోచన చేసి మిథ్యను రుజువు చేయొచ్చండి, చాలా సులభం అది. అందుకే సైంటిఫిక్గా ఆలోచిస్తే బాగా సరిపోయే ఫిలాసఫీ ఏదయ్యా అంటే శంకరాద్వైతమే అని ప్రపంచంలో ఉన్న విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ అంగీకరించారు. ఇంక మీరేం చెప్తారో చెప్పండి. కావాలంటే మోడర్న్ ఫిజిక్స్ అండ్ శంకరాచార్య అని పుస్తకం ఉంది, చదువుకోండి. కావాలంటే దొరుకుతుంది మీకు. ఆశ్చర్యకరంగా చూపిస్తాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టైన్కి అది కొంచెం పండిపోతే వేదాంతం అయిపోతుందట. అంటే ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ అర్థం చేసుకున్నప్పటికి కూడా కొంచెం వేదాంతం అర్థమవుతుంది. అందుకే ఇటీవల కాలంలో మనకు మళ్ళీ రమణ మహర్షి యొక్క ఆగమనంతో ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్యావాదం మరింత ప్రబలమై అనుభవపూర్వకంగా చాలా ప్రాక్టికల్గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ చూడండి ఇక్కడ. అందుకే ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలకి భారతీయ వేదాంతం మీద ప్రేమ కలగడానికి కారణం దీని యొక్క అద్వైత సిద్ధాంతమే అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విదేశాల్లో ఉన్నటువంటి థింకర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడాను వివేకానంద వెళ్ళిన వెంటనే బ్రహ్మరథం పడ్డానికి కారణం ఏంటంటే ఆయనే చెప్పుకున్నాడు, నేను వేదాంతవాణి వినిపించాను గనకే నాకు గౌరవం దక్కింది అన్నాడు. కనుక భారతీయ హైందవ మతానికి గౌరవం వేదాంతం వల్లనే. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ది ఫ్యూచర్ రిలీజన్ వేదాంత అని వివేకానంద చెప్పడంలో విషయం ఇదే. అక్కడికి వచ్చేటప్పటికి అన్నీ సమన్వయం అయిపోతాయి. అది గొప్ప విషయం. వేదాంతం అంటే ఇంతే, బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం. జగత్తుని ఎందుకు మిథ్య అన్నారు అంటే జగత్తుకి ఇది స్వరూపం ఎవరూ నిర్ణయించలేరు. అవునా లేదా? మనం మన ఇంద్రియాలతో చూసిన దాన్ని బట్టి జగత్తుని అంటున్నాం. ఇంద్రియాలు ఒక ఉపాధికి తేడా ఉందా లేదా ఆలోచించండి. ఒక ఉపాధికి తేడా ఉంది. ఒక మానవుల్లోనే ఒకడు ప్రపంచాన్ని చూసిన తీరుకి ఇంకోడు ప్రపంచాన్ని చూసిన తీరుకి తేడా ఉన్నది. ఒకడికి హితమైనది ఇంకోడికి అహితం, ఒకడికి బాగుందనిపించేది ఇంకోడికి బాగుండదు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం నిర్ణయిస్తారు? స్వరూపాన్ని. అదేవిధంగా మనకు కొన్ని రంగులు బాగా కనబడతాయట. కొన్ని జంతువులకి కలర్ బ్లైండ్నెస్ అని ఒకటి ఉన్నది, వాడి రంగులు కనబడవు. మనం అనుకుంటాం అదేదో ఎద్దు ఎర్రబట్ట చూస్తే పరిగెడుతుంది అని. అది భ్రాంతులని సైంటిస్టులు చెప్తారు. ఎందుకంటే కలర్ బ్లైండ్నెస్ ఉన్నది, రంగులు కనబడవుట. కొన్ని జంతువులకి అంతా ఒకలాగే కనబడుతుంది, రంగులు కనబడవు. అంటే వాటి ఇంద్రియాలు వేరు, మన ఇంద్రియాలు వేరు. మన ఇంద్రియాలతో మనం చూస్తూ అవి కూడా ఇలా అనుకుంటాయని కూడా అది భ్రాంతి. అది దీన్ని బట్టి చూస్తూ ఉంటే సృష్టిలో కనిపిస్తున్నది ఏంటంటే ఎవడిది వాడిదే ఒక మహాప్రపంచం. వాడికి ఏం కనిపిస్తుందో వాడిది నిర్ధారించుకుంటాడు. అందుకు మనం కనిపిస్తున్న దాన్ని బట్టి అనుకుంటాం. మనకే ఒక ప్రాంతంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రాంతంతో తాదాత్మ్యం అయిపోతాం. దాని గురించి ఆలోచిస్తూ అక్కడున్న మంచి చెడ్ల గురించి భావన చేస్తాం. ఇదే మనం ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోతే అంత విస్మృతిలోకి మరొకటి వచ్చేస్తుంది. అంటే దేశం బట్టి కాలం బట్టి ఇక్కడున్నది అక్కడ ఉండట్లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉండట్లేదు. ఇదమిత్తమని ఏం నిర్ణయించగలం ఇప్పుడు చెప్పండి? అందుకు ప్రతివాడు కూడా ఒకరిదారికి డిఫర్ అవుతున్నాం. కనుక ప్రపంచమంతా కూడా లేనిది కాదు, కానిది. అంటే నువ్వు అనుకుంటున్నదే కాదు, అది ఇక్కడ చెప్పడం. కానిది అంటే ఇది నిర్దేశించి చూపించాడు. అయితే ప్రతివాడు ఒక్కొక్కడు చెప్తున్నాడు. కానీ ప్రపంచంలో ఒక్క దగ్గర మాత్రం కామన్గా అందరూ ఏకీభవిస్తున్నారు. ఎవరైనా నేను అనే దగ్గర అందరికీ కామనే. నేననే చైతన్యం మాత్రం అంతటా కామనే. అది కనిపిస్తున్నది. కనుక జగత్తు శూన్యం అనడానికి లేదు. ఎందుకంటే అనుకుంటున్నట్టు లేదు కనుక ఇది అంతా లేదు అందామంటే శూన్యం కాదు.
అందుకే శూన్యవాదమైన బౌద్ధానికి అస్తిత్వవాదమైనటువంటి వేదాంతానికి తేడా ఎక్కడొస్తుందో చూడండి ఇక్కడ. కనుక జగత్తంతా ఇప్పుడు మిథ్యని తేల్చేసేప్పుడు లేదంటావా నువ్వు? లేదని ఎలా అంటావు? జగన్ మిథ్యా అని ఒకటి తెలుసుకుంటున్నవాడు కూడా ఉన్నాడుగా. అప్పుడు అస్తిత్వవాదం వచ్చింది. ఆ అస్తిత్వవాదం చూపిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది మొత్తానికి. కనుక జగన్ మిథ్య అంటే లేనిది కాదు, కానిది అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మరొక కోణంలో మనం పరిశీలిస్తే ఒక ఇంద్రజాలకుడు ఐంద్రజాలం వేస్తున్నాడండి. ఇంద్రజాల ప్రదర్శన చక్కగా చేస్తున్నాడు. అందరూ టికెట్లు కొనుక్కుని మరీ వెళ్తున్నారు. ఆ ఇంద్రజాలకుడు ఆ స్టేజ్ మీద ఒక అద్భుతంగా చూపించాడు. ఏమిటి? ఒక అద్భుతమైన ఆకాశం, ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు చూస్తూ ఉండగా అతను ఏ కనికట్టు చేశాడు. కానీ మనందరికి కూడా గ్రహాల మించి నక్షత్రాల మించి దాటి వెళ్ళిపోతున్న ఒక అనుభూతి కలిగింది. అనుభూతిలో ఒక్కొక్కసారి గ్రహం మించి ఒక అధోగతికి అగాధంలోకి వెళ్ళిపోతున్న భావం కూడా కలుగుతుంది. అగాధంలోకి వెళుతున్న హరో అయ్యో ఏనో అరుస్తున్నట్టు అనేక మంది. ఆ పైకి తీసుకువెళ్ళిపోతున్నాడు, ఆహా బాగుంది అంటున్నట్టు. నిజంగా ఎక్కడున్నారు వాళ్ళందరూ? వాళ్ళందరూ అక్కడ ఎవరు కుర్చీల్లో వాళ్ళే కూర్చున్నారు. ఎదురుగా ఆయన ఉన్నాడు. ఎదురుగా నిజానికి గ్రహాలు ఉన్నాయా, నక్షత్రం ఉందా, అంతరిక్షం ఉందా, ఏముంది? ఏమీ లేదు, ఉన్నవాడు ఒక్కడే. కనుక ఇప్పుడు కనిపించినది మొత్తం ఇంద్రజాలం. అంటే లేనిదున్నట్టు అనిపించింది. లేనిదున్నట్టు అనిపించింది, అది అనుభవిస్తున్నసేపు ఉన్నట్టు అనిపించింది. కనుక అప్పుడు ఉంది అనుకుంటే తప్పేం లేదు. కానీ నిజంగా ఉందా? లేదు, ఉన్నట్టు అనిపించింది. ఉన్నట్టు అనిపించడానికి కారణం ఎవరు? ఇంద్రజాలకుడు. అదొక్కడిది. ఉన్నట్టు అనిపించడానికి కారణం ఎవరు? ఇంద్రజాలకుడు కదా. కనుక ఇప్పుడు ఇంత ఇంద్రజాల విద్య అంటే లేనిది ఉన్నట్టు అనిపించిన విద్య దేనిని అధిష్టానం చేసుకునింది? ఇంద్రజాలకుడిని అధిష్టానం చేసుకుంది. కనుక మనం చూస్తున్న ఈ ప్రపంచం ఎవరికి వాళ్ళే చెప్పుకుంటూ ఇదమిత్తమని నిర్ణయించలేనటువంటిది ఏదైతే ఈ ప్రపంచమంతా ఉన్నదో అది ఇంద్రజాలకుని అధిష్టానము చేసుకున్నట్లుగా మిథ్యాభూతమైన ఈ ప్రపంచము ఆ పరమాత్మను అధిష్టానం చేసుకుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇంద్రజాలం సత్యమా, ఇంద్రజాలకుడి సత్యమా? ఇంద్రజాలకుడి సత్యం. ఇంద్రజాలకుడు సత్యం అని తెలిసిపోయింది. అదే బ్రహ్మ సత్యం. అది బ్రహ్మము ఇంద్రజాలకుడు, జగత్తో ఇంద్రజాలం. కనుక జగదింద్రజాల రచనా పటీయసే అని కీర్తిస్తున్నారు. జగత్తుకు ఇంద్రజాలంట. అలా అంటారు కానీ కాదు కదండి. అంటే మరి ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలం మాత్రం అసత్యం అనిపించిందా? ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలం ఎలాగైతే అసత్యమని తీసి లేము గనుకనే అగాధంలో పడిపోతున్నట్టు ఏడ్చాం, పైకి ఎత్తేస్తున్నట్టు ఆనందపడ్డాం. ఆ సమయంలో వాడు చేసినటువంటి ఆ కనికట్టు అంత గొప్పది. అచ్చంగా అలాంటి ఇంద్రజాలమే పరమాత్మ చేస్తున్నాడు ఈ ప్రపంచమంతా. ఇదొక్కటి అర్థం చేసుకుంటేనే మన సుఖదుఖాలు, లాభ నష్టాలు అన్నీ అర్థమైపోతాయండి. ఇవన్నీ కూడా ఏమీ లేవు, ఆయన కల్పన చేశాడు. ఇంద్రజాలకుడు లేకపోతే ఇంద్రజాలం లేనట్టుగా, ఈశ్వరుడు లేకపోతే జగత్తే లేదు. ఇది గ్రహించవలసింది. ఇప్పుడు ఇంద్రజాలం యొక్క మహిమ తెలిసిన ఒక మహానుభావుడు వచ్చాడండి ఇంద్రజాలం చూడడానికి. వాడు వీళ్ళలాగే వచ్చాడు. కానీ వాడు వీళ్ళలా భయపడిపోవట్లేదు, సరదా పడిపోవట్లేదు. కానీ వాడు చేస్తున్నది ఒక గొప్ప అంశం ఉన్నది. వాడు ఆస్వాదిస్తున్నాడు. లేకపోతే వాడు మాత్రం టికెట్ కొట్టుకుని ఎందుకు వస్తాడు? వాడు చూస్తే అబ్బా ఏం బాగుంది ఇంద్రజాలం అంటూ వెంటనే ఇంత చక్కటి ఇంద్రజాలం చేసాడే ఆ ఇంద్రజాలికుడు శభాష్ అంటాడు వాడొక్కడు. మిగిలిన వాళ్ళు ఆ ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలకుడిని మర్చిపోయి ఇంద్రజాలం మైకల్లో పడిపోయి భయపడిపోయిన వాడు కూడా, ఏడ్చేవాడు కూడా, మూర్ఛపోయేవాడు కూడా. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క వెరైటీ. ఒక్కడు మాత్రమే ఇది ఇంద్రజాలం అని స్పృహ కలిగిన వాడు మాత్రమే వీళ్లతో పాటు వాడు ఇంద్రజాలాన్ని చూస్తూ ఉన్నా వీళ్ళలా మూర్ఛపోలేదు, ఏడవట్లేదు, వీళ్ళలాగా ఆహా ఓహో అని దిగ్భ్రాంతికి లోను కావట్లేదు. అతడు ఇంద్రజాలాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇంద్రజాలకుడిని గుర్తుపెట్టుకుని భలే ఇంద్రజాలకుడవయ్యా అని మెచ్చుకున్నాడు. ఇలాగ జ్ఞాని ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఎంత చక్కటి ప్రపంచం సృష్టించేవయ్యా అని పరమాత్మను తలంచుకుంటాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇప్పుడు. కనుక ఇంద్రజాలాన్ని చూసి ఇంద్రజాలకుడిని ఎలా మెచ్చుకోవాలో ప్రపంచాన్ని చూసిన ప్రతిసారి పరమాత్మను అలా ప్రశంసించుకోవాలి. ఆ పరమాత్మ స్వరూపుడమ్మ మిథ్యా జగదధిష్టాన. దీనికి మన వాళ్ళు రజ్జు సర్పభ్రాంతి, శుక్తిరజిత భ్రాంతి ఇవన్నీ చెప్పారు. అసలు జగన్మిథ్యావాదాన్ని చెప్పడానికి వేదాంతం తీసుకున్నటువంటి పడికట్లు ఇవి చెప్తే కానీ వేదాంతం అర్థం కాదని ప్రతి చోట ఈ రజ్జు సర్పభ్రాంతి తర్వాత శుక్తిరజిత భ్రాంతి లేనిది వేదాంతం చెప్పినట్టు అనిపించదు కదా. వేదాంతం అధ్యయనం చేసే మంచి అలవాటు ఉన్న వాళ్ళకు కూడా ఈ మిథ్యాదధిష్టానానికి నేను ఆ రెండు చెప్పకపోతే నేను వేదాంతం చెప్పలేదు అనుకుంటారు. అంత అలవాటైపోయి మనకేంటి రజ్జు సర్ప భ్రాంతిని మనం చూసేటప్పుడు తాడుని చూసి పాము అనుకున్నాం. ఇప్పుడు పాము అనేది ప్రపంచం అనుకుంటే పాముకు అధిష్టానం ఏది? తాడు. అలాగే శుక్తిరజిత భ్రాంతి అంటే ముచ్చుపు చిప్పను చూసి వెండి అనుకున్నట్ట. వెండి అనుకోవడానికి కారణం ఏంటి?
ముత్యపు చిప్ప. అంటే వెండి అనుకునేటటువంటి ఏదో ఒక లక్షణం ఒకటి ఉందన్నమాట. ఆ లక్షణాన్ని మాయాశక్తి అంటారండి, మరొకటి కాదు. అలాగా పరమాత్మ మాయాశక్తి చేత తనయందు ఈ ప్రపంచాన్నంతటినీ వివర్తవాదం అంటారు. దీన్ని పరిణామవాదం, ఆరంభవాదం, వివర్తవాదం చాలా పెద్ద గొడవలు ఉన్నాయి ఇక్కడ. కానీ వివర్తము అంటే లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. ఇక్కడ ఇది అర్థం ఎలాగంటే ఎండమావుల వలె మరొక ఉదాహరణ చూపించాడు. ఎండమావుల వలె లోకంలోనే నీ కంటికి ఇలాగెన్నో కనబడుతున్నాయి కదా, అలాగే ఈ జగత్తంతా పరమాత్మ తప్ప మరొకటి కాదు. కానీ మనకి పరమాత్మ తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. ఇది భ్రాంతి. ఎప్పుడైతే నీకు తాడని తెలిసిపోయిందో ఇంకా పాము కాదు అని తెలిసిపోయింది. ఇంతవరకు పాము అనే భ్రాంతికి అధిష్టానం తాడు. ఇప్పుడు సత్యమేది? అధిష్టానమే తప్ప భ్రాంతి కాదు కదా. కనుక భ్రాంతి అయిన జగత్తు మిథ్య, అధిష్టానమైన పరమాత్మయే సత్యం. ఇది బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది మిథ్యా జగదధిష్టాన. ఇది తెలిసిపోయిందనుకో ఇంకేం మిగిలింది? ఆ నేననబడేది కూడా అదే అని గ్రహించుతో స్వాత్మజ్ఞానం లభించింది. ఆ జ్ఞానం నీకు ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల కలగాల్సిందే. అదొకటి ఉన్నదండి. ఇంత భ్రాంతి కల్పించిన వాడే ఒక్కసారి ఇంద్రజాలం చూసి మూర్చిపోతారే భయపడిపోయేవా, అదంతా నా ఇంద్రజాలమేరా అని చెప్తాంట ఆయన. అదేవిధంగా అలా అనుగ్రహించి ముక్తిదా, ముక్తినిచ్చిన తర్వాత ముక్తి ఏదైనా వస్తువు ఎక్కడి నుంచో తేవడానికి ముక్తి రూపిణి, ఆవిడే మోక్షస్వరూపిణి. మోక్షమే ఆవిడకి బంధం అనేదే లేదు. ఇప్పుడు మనకు అమ్మయ్య ఇది పాము కాదని తెలిసిపోయింది. పాము కాదని తెలిసాక కొత్తగా తాడయ్యిందా? పాము తనం కొత్తగా పోయిందా? అది తాడుగానే ఉంది. కనుక అది ఎప్పుడూ ముక్తి రూపమే. అందుకే బంధమే భ్రాంతి, మోక్షమే సత్యము. కనుక మోక్షం పొందడం అంటే సత్యాన్ని తెలుసుకోవడమే మోక్షం పొందడం. అందుకే ముక్తిదా ముక్తి రూపిణి. ఇంతవరకు వివరించినటువంటి ఈ భావనలో ఏంటంటే అమ్మవారు మోక్షదాయిని అనేటువంటి మాట ఇందులో మనకు కనిపిస్తున్న గొప్ప అంశం. ఇంతవరకు మనకి ఇంద్రజాలం ఉపమానం చెప్పినా, శుక్తిరజిత భ్రాంతి చెప్పినా, రజ్జుసర్ప భ్రాంతి చెప్పినా చక్కగా అర్థమైనట్టు అనిపిస్తుంది. నిజమే, అర్థమైనట్టే అనిపిస్తుంది. నట్టే మనం అనుకున్నట్టు నట్టు బిగించుకోవాలి, అది మహా కష్టం. ఈ నట్టు అనిపించడం అది కూడా ఎవరికి అనిపిస్తుంది? చాలా అటెంటివ్గా వింటే కానీ వేదాంతం స్పష్టంగా అర్థం కాదు. అందుకే వేదాంతానికి అటెన్షన్ ఎక్కువ అవసరం. ఇది సత్యమని తెలిసిందమ్మా, కానీ ఏం చేస్తాం? మాయ ఒకటి ఉంది, చాలా భయంకరం. ఎందుకంటే మాకు నీ ఇంద్రజాలం కప్పేసినట్టు నీ స్వరూపం తెలియబడట్లేదు, ఏం చేయమంటావు అని కానీ శరణ వేడితే ఆ తల్లి తప్పకుండా ముక్తి ఆవిడ అనుగ్రహం వల్లే వస్తుంది. మనం ఎగబెక్కుని లాక్కుందామంటే రాదు, ఈశ్వరానుగ్రహం కావాల్సిందే. ముముక్షుర్వై శరణమహం ప్రపంచే, అమ్మే మోక్షం ఇస్తున్నది అని చెప్పారు ఇక్కడ. ఏ జ్ఞానము ఏమీ లేకపోయినా అమాయకమైన భక్తితో అమ్మను ఆశ్రయిస్తే వాడిని నెమ్మదిగా పక్వత కలిగించి వాడికి చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని అమ్మ కలిగిస్తున్నది. అందుకే ఉపాసకుడైన వాడికి ఆ తల్లి క్రమంగా జగత్ మిథ్యా బ్రహ్మసత్యం అనేటువంటి జ్ఞానాన్ని అనుభవానికి ఇస్తుంది. ఆ అనుభవానికి ఇవ్వడమే మోక్షం. అది ఆ తల్లి దయ వల్లనే రావాలి. ఎందుకు? ఆవిడే దక్షిణామూర్తి రూపిణి నటేశ్వరి గనక ఆవిడే ఆ విద్యని, జ్ఞానాన్ని మనకి ఇవ్వగలదు. అది దానికి అనుబంధంగా మనం సమకూర్చుకోవలసినటువంటి నామములు. అందుకు మోక్షం ఇచ్చున్నది అని. అందుకు ఇవే మాటలు మనకి మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత. శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట చెప్పారండి. ఎవరు అర్థం చేసుకోలేదు. అయ్యా ప్రపంచం మిథ్య అంటాడేంటండి, ఈయన కనిపిస్తున్న ప్రపంచాన్ని పట్టుకుని మిథ్య అంటాడంటే నా మాట నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదయ్యా. పరమార్థ దృష్టిలో ఇది అసత్యం, వ్యవహారానికి ఇదే సత్యం అన్నాడు ఇక్కడ. అంతే, వ్యవహారం ఇదంతా వ్యవహార ప్రకల్పితం. నిరాలంబోపనిషత్తు ఒక మాట చెప్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్న నామములు, రూపములు, నియమాలు, ధర్మాలు, కర్మలు ఇవన్నీ అంటే వ్యవహార ప్రకల్పితం. వ్యవహారం ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి. ఎంతకాలం మనకు ఇంద్రజాలాన్ని సత్యం అనుకుంటూ ఉంటామో అంతవరకు ధర్మాలు, నియమాలు, ఉపాసనలు అన్నీ ఉంటాయి. అంతేగాని ఇదంతా మిథ్యేటండి, అందుకోసం ఇంకేం మిగలవు అంటాడు. వాడికి కావాల్సిన మాత్రం వాడు పుచ్చుకుంటూ ఉంటాడు. ఇవి కాదు చెప్పడం, ఎక్కువ చెప్పడానికి మన గజం మిథ్యా పలాయనం మిథ్యా చెప్పినట్టు అయిపోతుంది కథలన్నీ కూడా. అందుకు ప్రధానంగా ఈ మిథ్యావాదములు ఇవన్నీ ఏదో పుక్కిట్లో పట్టుకుని కబుర్లు చెప్పుకుంటే లాభం లేదండి. ఒక ఆయన పాపం చెప్తున్నట్టు వేదాంతం అంతా మిథ్యా అని. ఈ లోపల పెద్ద ఏనుగు వచ్చింది. ఎందుకంటే అడవిలో పెట్టాడు మీటింగు, అక్కడ క్యాంపు పెట్టి వేదాంతం చెప్తున్నాడు. ఏనుగు వచ్చింది, అందరూ పరిగెత్తారు, ఈయన కూడా పరిగెత్తాడు. అయ్యా అన్నీ మిథ్య అంటున్నారు కదా, మరి ఏనుగు పరిగెత్తింది కదా, మరి అది కూడా మిథ్యే కదా అంటే నేను పరిగెత్తడం కూడా మిథ్య అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇదేం చేస్తాం, వాడు పరిగెత్తాడు. ఇవన్నీ కనుక చమత్కారాలు, బుద్ధి చమత్కారాలు వేరండి, అనుభవం వేరు. అయితే బుద్ధితో తెలుసుకోవడం, భావించడం కానీ చేస్తేట కొంతమేరకు వాసన రూపంలో వెళ్ళిపోతుంది. ఏమిటో అర్థం కాలేదు అనిపించినా ఈ విన్నది వాసన రూపంలో వెళ్ళి ఎప్పటికైనా మేల్కొంటుంది. అందుకే వేదాంతం ఎలవలో పడియాలట చెవిలో.
అయితే ఎన్ని వేదాంతాలు వల్లించినా ఈశ్వరానుగ్రహం లేనిది మోక్షం రాదు గనక ఆయన ఇవ్వాలి, మనం పుచ్చుకోవాలి. అందుకే ముక్తిదా అన్నారు ఇక్కడ. ముక్తినిచ్చునది ముక్తే తానైనది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ దీనికి ప్రమాణంగా మనకు అమ్మవారి వల్ల మోక్షం లభిస్తుందనే దానికి అనేక రకమైన ప్రమాణాలు చూపిస్తున్నారు ఇక్కడ భాష్యకారు. అందుకే యర్చయంతి పరాంశక్తిం విధినా విధినాపివా నతే సంసారిణో నూనం ముక్తా ఏవ న సంశయ. ఇది బ్రహ్మాండ పురాణ వాక్యం. ఎవరైనా సరే పరాశక్తిని విధితో కానీ అవిధితో కానీ, అంటే శాస్త్ర పద్ధతిలో కానీ శాస్త్ర పద్ధతి తెలియకుండా అమాయకంగా కానీ ఎలా ఆరాధించినా వారి మరి సంసారంలో పడరయ్యా అని. అంటే వెంటనే మోక్షం ఇచ్చేస్తుందా? ఇవాళ మనం ఏదో కోరిక కోసం కుంకుమ పూజ చేసినా మోక్షం ఇచ్చేస్తుందా? ఇస్తుంది, అందులో సందేహం లేదంటే వెంటనే సద్యోముక్తి ఇవ్వలేకపోయినా క్రమముక్తి ఇస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. క్రమముగా వాడికి మోక్షం ఎప్పటికైనా వస్తుంది. అదే విచారంలోకి వెళ్ళాడు అనుకోండి, తొందరగా లభిస్తుంది. మొత్తానికి అమ్మ ఎలాగైనా ముక్తిప్రదాయనని దీని యొక్క సారాంశం. ముక్తి రూపిణి. ఇప్పటివరకు ఈ విషయం చెప్పుకుంటూ జ్ఞానమే అమ్మ రూపము, అదే ముక్తి రూపిణి. ఇదంతా కూడా సరస్వతీ శాస్త్రమయ్యి వాక్యములకి ముగింపు వాక్యంగా చెప్పుకోవాలి ఇక్కడతో. ఎందుకంటే ఇదే కదా మనకు కావలసినటువంటిది. అందుకు నటేశ్వరితో మొదలుపెట్టారు కనుక ఆ నటనకు సంబంధించినటువంటి నామములు వస్తున్నాయి. లాస్యప్రియ, లయకరి, లజ్జా, రంభాదివందిత. ఇదంతా కూడా అమ్మవారి యొక్క లాస్య కళకి సంబంధించి చూపిస్తున్నారు. లాస్యప్రియ, అమ్మవారికి లాస్యం అంటే చాలా ఇష్టంట. ఎందుకంటే మహారాణి కదా, ఆవిడ సభలో కూర్చుంది. సభలో కూర్చున్నప్పుడు అమ్మవారిని సంతోషింపజేయడానికి కొందరు కావ్యాలు పలుకుతున్నారు, కొంతమంది సంగీతం వినిపిస్తున్నారు, కొంతమంది లాస్యం చేస్తున్నారట. ఆ లాస్యం చూస్తుంటే అమ్మవారికి హాయిగా ఉంది. లాస్య దర్శన సంతుష్ట అని త్రిశతిలో కూడా చదువుకుంటున్నాం కదా. అందుకే అమ్మవారికి లాస్యం చాలా ఇష్టం. హల్లీస లాస్య సంతుష్ట అని మరొకటి అంటారు. హల్లీసకము అని ఆ లాస్యకేళిలో ఒకానొక ప్రక్రియ. వీటిని ప్రదర్శిస్తున్నారు. ఈ లాస్య అమ్మవారి సభలో ఆమె ముందు అందరూ ప్రదర్శిస్తున్నారట. అది చూస్తూ ఆవిడ ప్రీతితో ఆనందిస్తున్నది. ఇది లాస్యప్రియ. అయితే ఆ ప్రదర్శిస్తున్న వారు ఎవరు? అమ్మవారి ప్రీతి కోసం అప్సరకాంతలు ప్రదర్శిస్తున్నారు. అందుకే రంభాది వందిత అన్నారు ఇక్కడ. రంభాది అప్సరసలు అమ్మవారి కొలువులో మణిద్వీపంలో ఆవిడ ప్రీతి కోసం లాస్యం చేస్తున్నారు. అంటే వాళ్ళు లాస్య రూపంలో అమ్మవారికి వందనం చేస్తున్నారు అన్నమాట. ఒక్కొక్కరు వారి వారి యొక్క శక్తులతో అమ్మవారికి నమస్కారాలు చేసుకుంటారు. ఒకరు సంగీతంతో కీర్తిస్తారు, ఇంకొకరు సాహిత్యంతో కీర్తిస్తారు, వాళ్ళకు వచ్చిన కళలతో వాళ్ళు చేస్తారు. ఏవైనా అమ్మవారికి వందనములే. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళిక నారోహయామి అంటుంటాం కదా. అంటే అమ్మవారి యొక్క సేవల్లో భాగమే కదా నృత్యం కూడా. కనుక అమ్మవారి యొక్క సేవ చేస్తున్నది రంభాద్యప్సర కాంతలు. వారు మాత్రమే అంత చక్కగా లాస్యం చేయగలరు, అందులో ఆరితేరిపోయిన వాళ్ళు. అయితే లాస్యం అంటే ఏమిటి? లాస్యం అంటే నాట్యమే. మరి లాస్యం అని ఎందుకన్నారు? నాట్యంలో 2-3 రకాల భేదాలు ఉంటాయి. లాస్యము, ఇంకోటి తాండవము అని 2 ఉన్నాయి ఇక్కడ. తాండవం ఆయన గారే చేయగలటండి, ఈవిడ లాస్యమే చేస్తుందట. అందుకే శంకర భగవత్పాల్ వారు ఈ మాట చక్కగా తీసుకొస్తూ సమస్త సంహారక తాండవాయ అన్నారు ఇక్కడ. ఆయన సమస్తాన్ని సంహారం చేయడానికే చూస్తున్నాడు తాండవంలో. ఈవిడ లాస్యకాయై అన్నారు. ఈవిడ లాస్యకాయై, సమస్త సృష్ట్యున్ముఖ లాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఆవిడ సృష్ట్యున్ముఖ లాస్యక. అక్కడ ఏ పదమును ఎంత బాగా వాడారు. అందుకే శంకరులు సామాన్యులు కారు. అమ్మవారు నాట్యం చేసేటప్పుడేమో లాస్యకాయే అన్నారు, అయ్యవారు నాట్యం చేసేటప్పుడు తాండవాయ అన్నారు. అది జాగ్రత్తగా తెలియాలి, అందరికోటి వాడికూడదుట. తాండవం, తాండవం అన్నప్పుడు అది ఉద్ధతితో కూడుకుని ఆర్భటి శైలిలో ఉంటుంది అంటారు. ఇది మనకి భరతుడు నాట్యశాస్త్రంలో వాడినటువంటి పదములు. అందులో ఉద్ధతి అంటే ఎక్స్టసీ, ఆ తీవ్ర స్థాయిలో చేస్తారు. ఆ తీవ్ర స్థాయిలో చేస్తూ ఆర్భటి అనేటువంటి వృత్తి, దాని పేరు ఆర్భటి. ఆర్భటితో చేసేటువంటిది అది పురుషుడు మాత్రమే ప్రదర్శించగలట. ఆర్భటి వృత్తితో కూడినటువంటిది ఏదో దానికి తాండవము అని పేరు. అలా కాకుండా కైశికి వృత్తితో కోమలముగా చేసేదానికి లాస్యము, దాని వృత్తి పేరు కైశికి. ఇది ఒక టర్మ్, ఇది నాట్యశాస్త్రపు శబ్దం ఇది. కనుక కైశికి వృత్తితో కోమలముగా చేసేటటువంటిది లాస్యము, ఆర్భటి వృత్తితో ఉద్ధతంగా చేసే తాండవం. అది ఈ లాస్య తాండవాల మేళనమే ప్రపంచము. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడ లాస్యం చేస్తుంటే ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై, ఆ సృష్టి స్థితులన్నీ సాగుతూ ఉంటాయట. ఆయన తాండవం పెంచాడా ఇదంతా లయం చేస్తాడట. అందుకే ఈ రెండిట్లోనే పంచకృత్యములన్నీ దాగి ఉన్నాయి. అందుకే
అటు ఎడమ చెవికి తాటంకం, కుడి చెవికి మకరకుండలం పెట్టుకోవడం ఏంటంటే లాస్యం తాండవం కలిసి సాగుతూ ఉంటేనే ప్రపంచమంతా నిర్వహింపబడుతున్నది. ఇది తెలుసుకోవాల్సింది. కనుక లాస్య తాండవాలు కేవలం నాట్యశాస్త్రంలో లేదు, బ్రతుకులో ఉంది, ప్రపంచంలో ఉంది. ఇది తెలుసుకోవాలి. ఒక్కసారి గమనించండి, ఒక జలపాతం నుంచి దుముకి వస్తున్నటువంటి జలమున్నదే అదంతా తాండవమే. అదే జలపాత క్రిందికి దిగి ప్రశాంతంగా ఏమీ ఎరగనట్టు అక్కడ దూకింది ఇదేనా అనిపిస్తుందండి. అంత ప్రశాంతంగా వాగులాగా చల్లగా వెళ్ళిపోతుంటుంది. అది లాస్యం. ఎంత ఆశ్చర్యం! అయితే ఇంత లాస్యం కావాలంటే అక్కడ అంత తాండవం ఉండాలి. అక్కడంత దుమికితే కానీ ఇక్కడ ఇది కనబడదే. ప్రపంచంలో అన్నీ అంతే. ఆ గోదావరి చక్కగా ప్రవహిస్తున్నంతసేపు ఎంత బాగుంటుంది. ఉప్పెనొస్తే అబ్బో అది ఉద్ధతి. మొన్న అందరూ వెళ్ళి కేదారు బదరి తెగ వెళ్ళి స్నానాలు చేసుకొచ్చారు. మొన్న ఆవిడ తాండవం చేసింది. ఇంకంతే, క్లోజ్ మొత్తం కూడా. మళ్ళీ లాస్యం మొదలెట్టాక అందరం వెళుతున్నాం. కనుక లాస్యం ఉన్నప్పుడల్లా ప్రపంచం నడుస్తుంటుంది, తాండవం చేస్తూ మొత్తం లాగేస్తుంది అనమాట. కనుక రెండూ కలిసి వెళుతూ ఉంటాయి. అందుకు లాస్యప్రియా, అది గొప్ప మాట. ఆవిడకి లాస్యమే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే పంచకృత్యాలు ఈవిడి యాక్టివిటీస్ ఏంటో మనం చెప్పుకున్నాం. వాళ్ళిద్దరికీ సమన్వయం ఎక్కడుంటుందంటే సృష్టి స్థితులు ఈవిడి చేస్తూ ఉన్నప్పుడు ఆయన సహకరిస్తూ ఉంటాడట. ఆయన సంహారము, లయం అంటే మోక్షం, అవి ఆయన పని చేస్తున్నప్పుడు ఈవిడ సహకరిస్తూ ఉంటుందట. ఈ రెండూ కూడా మనం చెప్పుకున్నాం. అందుకు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు. అందుకే నటేశ్వరి నామని చెప్పుకుని అక్కడి నుంచి ముక్తి రూపిణి అని చెప్పి లాస్యప్రియ అని చెప్పడంలో ఈ సృష్టికి ఉన్ముఖం చేస్తున్నది. ఆవిడ పూనుకుంటే కానీ సృష్టి అంతా సాగదట. మొత్తం ప్యాకప్ చేయాలంటే ఆయన పూనుకోవాలి. ఆయన ప్యాకప్ చేస్తానంటే సరేనండి మీ ఇష్టం ఉంటుందిట. నేను సృష్టి చేస్తానంటే సరే నీ ఇష్టం అంటట ఆయన. ఇలా ఒకరి ఇష్టాన్ని ఒకరు అర్థం చేసుకుంటూ ప్రపంచాన్ని నడుపుతూ ఉంటారు. అది లాస్యప్రియానామంలో మనకు కనబడుతుంది. లయకరి అయితే లాస్యం చేస్తూ కూర్చుంటుందా, లయం కూడా ఆవిడే చేస్తుంది. కనుక లాస్యప్రియ లయకరి రెండు పక్కన పెట్టడంలో విశేషం ఇది. అయితే ఇక్కడ లాస్యప్రియ లయకరి పక్కన ఉన్న మందాన్ని మరొకటి మనం గమనించినట్లయితే అసలు లయం అనేటువంటిది నాట్యానికి చాలా ముఖ్యం. అందుకే తాళై నృత్య గీతయో సమకాల పరిచ్ఛేదో వా లయ తస్య కరీ కర్త్రీ లయకరీ అని వ్యాఖ్యానం చేశారు ఇక్కడ. అంటే తాళము వేస్తూ అటు నృత్యానికి ఇటు గీతానికి ఈ రెండిటికి సరైన సమయం, టైమింగ్ అంటారండి దీన్ని. అంటే పాట ఒక గతిలో వెళుతూ ఉంటే డ్యాన్స్ మరొకలా జరిగిందనుకోండి, చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ రెండింటిని చక్కగా కలుపుతూ ఏది ఎక్కడ ఏ కాలభేదంలో తెగాలో టైమింగ్ అంటారు. టైమే లయ, ఇది తెలుసుకోవాలి. టైమింగ్. ఇప్పుడు మన ఊపిరి ఎంత రిథమిక్గా వెళుతుందో తెలుసా? ఇప్పుడు అది అబ్జర్వ్ చేయొచ్చేవాడు, మనం అబ్జర్వ్ చేయకపోయినా దాని పని చేస్తూనే ఉంటుంది. అలా మనకి సృష్టిలో ప్రతి దాంట్లో ఒక రిథమ్ ఉంది, ఒక లయ ఉంది. అవునా లేదా ఆలోచించండి. రిథమిక్ పల్సెస్ అంటారు దీన్ని. ప్రతిదీ ఒక పద్ధతిలో వెళుతుంది. పద్ధతికి లయ అని పేరు. లయ అంటే నాశనం అని కాదు. మనం అనవసరంగా అయోమయంలో పడిపోతుంటాం.